అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అగ్రరాజ్యంలో కొన్ని పుస్తకాలకు ఆదరణ పెరిగిందట. ముఖ్యంగా ట్రంప్ మొదటి హయాంలో విస్తృతంగా అమ్ముడుపోయిన ది హ్యాండ్ మేడ్స్ టేల్ మరొకసారి విక్రయాల్లో జోరుతో వార్తల్లో నిలిచింది. మహిళలు క్రూరంగా అణిచివేతకు గురైన ఓ దేశానికి సంబంధించి మార్గరెట్ అవుట్వుడ్ రాసిన ఈ క్లాసిక్ నవల అమెజాన్ బెస్ట్ సెల్లర్ లిస్ట్లో దూసుకెళుతోంది. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్న సమయంలో పాపులర్గా నిలిచిన జార్జ్ ఆర్వెల్ 1984, రే బ్రాడ్బరీ ఫారెన్హీట్ 441, తిమోథీ స్నైడర్ ఆన్ టైరనీ 20 లెసన్స్ ఫ్రమ్ ది 20th సెంచరీ వంటి పుస్తకాలు మరోసారి టాప్ విక్రయాల్లో నిలిచాయి. అదేవిధంగా ట్రంప్ అనుకూల పుస్తకాలకు గిరాకీ పెరిగిందట. ఆయన సతీమణి మెలానియా ట్రంప్ రాసిన మెలానియా అమెజాన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్కు చెందిన హిల్బిల్లీ ఎలజీ ట్రంప్ ఫోటోబుక్ సేవ్ అమెరికాల విక్రయాలు జోరందుకున్నాయి. ఎన్నికల ఫలితాల ద్వారా నియంతృత్వం, ఫెమినిజంతో పాటు ప్రజలు అణచివేతకు గురైన కాల్సనిక జగత్తో ఇతివృత్తాలతో కూడిన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ పుస్తకాల విక్రయాలు పెరిగాయి. ముఖ్యంగా ది హ్యాండ్ మేడ్స్ టేల్ 1984లు పెద్ద ఎత్తున అమ్ముడుపోతున్నాయి అని ఓ ప్రముఖ పుస్తక విక్రేత సంస్థ తెలిపింది. ఉక్రెయిన్ మధ్యప్రాచ్యంలోని సంక్షోభాలపై ట్రంప్, జో బైడెన్ అభిప్రాయాలతో బాబ్ వుడ్ వార్డ్ రాసిన వార్ కూడా ఈ జాబితాలో ఉందని వెల్లడించింది.